ఇవాళ చాలామంది ఏమనుకుంటున్నారంటే దేశంలో గుళ్ళోకి అందరు వెళ్తున్నారు, మాలలు, మాదిగలు, బీసీలు, అన్ని కులాల వాళ్ళు గుళ్ళలోకి ప్రవేశం ఉంది అని అనుకుంటున్నారు. కానీ అది తప్పు అని నార్కర్నూలు సంఘటన తెలియజేస్తుంది. మరి ఈ అమ్మాయి తన భర్తను అతన్ని పైన దాడి జరిగింది, అమ్మాయి యొక్క కూతుర్ని ఆ సంఘటనలో కోల్పోవడం జరిగింది. అక్కడ గుళ్ళోకి నీవు రావద్దు అని చెప్పేసి వాళ్ళు అంటే డబ్బుల వంక చెప్పి రాకుండా చేయడం అనేటువంటి ప్రయత్నం జరిగింది. ఎన్ని జరిగినా కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము ఆ అమ్మాయికి అండగా ఎందుకు రావట్లేదు అని చెప్పేసి ఇవాళ మనం అందరము నిలదీయవలసినటువంటి సందర్భం ఏర్పడ్డది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరించి ఉంటే ఇవాళ మనం అందరం ఇక్కడ అమ్మాయిని అంత దూరం నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి లేకపోతే డీజీపీ దగ్గరికి తీసుకురావాల్సినటువంటి అవసరము ఇవాళ మనకు లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అంటే మీకు ఓట్లు వేయడానికే పనికొస్తారా? వీళ్లకు మీరు అండగా నిలబడరా? వీళ్ళ ఓట్లతోనే మీరు అధికారంలోకి వస్తారు కానీ వీళ్ళ సమస్యను మీరు పరిష్కరించరా? బాధితులు ఎవరైతే అన్యాయం చేసిండ్రో వాళ్ళను శిక్షించమని అడిగితే వాళ్ళపైన ఎందుకు కేసులు కానీ వాళ్ళని శిక్షించడానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకంజ వేస్తుంది? ఇది సమస్త బుద్ధజీవులు ఆలోచించవలసినటువంటి అవసరము. అంటే ఇవాళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ కేవలము ఓట్లేసే ఒక మనుషులుగా మారిన పరిస్థితుల వల్లనే ఇవాళ ఈ పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడైనా కూడా మనము ఎవరైతే మెజారిటీ ప్రజలు ఉన్నామో మనము కళ్ళు తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఈ నిలదీయకపోతే మన పైన దాడులు జరిగితే కోర్టులో అంటే పోలీస్ స్టేషన్లో కేసులు కావు. అసలు ఒక తప్పు జరిగితే పోలీసులు ఆ తప్పుకు సంబంధించి అరెస్ట్ చేయాలి, కేసు చేయాలని మనము నినదిస్తున్నాం. అంటే మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉందో అర్థమవుతుంది. తప్పు జరిగితే చట్టం తనంతట తాను చేసుకోపోతుందని పెద్ద మాటలు చెప్తారు కదా. తప్పు జరగలేదని రాష్ట్ర ప్రభుత్వము ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి. పోలీసులు కేసులనే చేయాలి, లేకపోతే అక్కడ తప్పే జరగలేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. మేము అప్పుడు తెలుసుకుంటాం మనం. అంటే ఏం నాటకాలు ఆడుతున్నారా మీరు? అంటే ఇవాళ ఈ అమ్మాయి ఆమె కూలి చేసుకుని బతుంది. ఆమె కూలి చేసుకునే భక్తికి అమ్మాయిని మీరు హైదరాబాద్కు రప్పించిందంటే మరి ఆమెకు ఆ పొట్ట జీవనం ఎట్లా నడవాలి? ఆమె కడుపుకోత ఎట్లా తీరాలి? మీరేం న్యాయం చేయరా? ఈ అమ్మాయికి తప్పకుండా న్యాయం జరగాలి. రాష్ట్రంలో బీసీలకు ప్రధానంగా బీసీలు అంటే చిన్న చూపు ఉంది. అతను ఎంతో ఆదర్శంగా ఒక మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకున్నటువంటి ముందు చూపు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఒక సామాజిక అవగాహన రాష్ట్ర ప్రభుత్వానికి లేదో ఏమో అని సంఘటన ద్వారా మాకు అనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకు నష్టపరిహారము 1 కోటి రూపాయలు అమ్మాయికి నష్టపరిహారం ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే తన బిడ్డను కోల్పోయింది. 1 కోటి రూపాయలు ఇచ్చేసి ఆ అమ్మాయిని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. తర్వాత ఆ ఇంట్లో ఒకరికి భర్తకు ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. వెంటనే అక్కడ సెక్షన్ పెట్టేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పెట్టేసి అక్కడ పాల్గొన్నటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఉపాధ్యాయుల తరపున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇంత పెద్ద సంఘటన జరిగి తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్గి రాజేస్తుంటే ప్రజా సంఘాలు విశారదన్ సారు ఇలాంటి అనేక మంది ప్రొఫెసర్లు అనేక ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు మొత్తుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? గడ్డి వీక్తుందా అని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అగ్రవర్ణాలకు కొమ్ము రాసేయడానికి నీ ప్రభుత్వం ఉందా? బీసీలు అంటే నీకు ఇంత చిన్న చూపా అని ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇక్కడ బాధితులు ఉన్నారు. ఈ బాధిత కుటుంబానికి నీ ప్రభుత్వం ఏం చేస్తుంది బిడ్డ అని మీ సందర్భంగా అడుగుతున్నాం. వీళ్ళ కన్నీరును ఎవరు దురుస్తారు? ఈ బీసీలు తెలంగాణ కేబినెట్లో ఉన్నటువంటి బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీయారు, మీరు ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఇంకా మంత్రి పదవులకు ఎందుకు వేలాడుతున్నారు? తక్షణమే రాజీనామా చేయాలని కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి ఈ బీసీ మంత్రులను డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా లేకపోతే రెడ్డి రాజ్యాన్ని అమలు చేస్తున్నారా బిడ్డ? మీరు చెప్పాలి. దమ్ముంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి రాండి. ఇక్కడ మా విశారదన్ అన్న ఉన్నాడు, ఇక్కడ మా ప్రొఫెసర్లు ఉన్నారు, మాట్లాడదాం రండి. ఈరోజు సామాజిక న్యాయం అని లేకపోతే బీసీలే భవిష్యత్తు,
బీసీలే రేపు ముఖ్యమంత్రి అని గొప్పలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి నీ మాటలు ఎక్కడ పోయినాయి? బీసీల ముఖ్యమంత్రి అంటే ఒక బీసీ పసిపాపను 2 నెలల పసిపాప మీద గొంతు మీద కాలు పెట్టి అగ్రవర్ణాలు కర్కశంగా చంపితే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది బిడ్డ అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంటే ఈ రెడ్డి రాజ్యానికి చిన్న చూపులాగా కనబడుతుంది. ఇకనైనా నీ విధానాలు మార్చుకోవాలి. పకడ్బందీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి ఏదైతే దాడులను అరికట్టే విధంగా ఈ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. ఈరోజు ఖచ్చితంగా అమలు చేసేటువంటి దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. కఠినంగా ఎవరైతే బాధిత వర్గానికి న్యాయం చేయడంతో పాటు ఈ బాధిత వర్గానికి గురి చేసినటువంటి అగ్రవర్ణాలను కఠినంగా శిక్షించాలి. పోలీసు వర్గం కూడా ఈరోజు ఎవరి తొత్తుగా పనిచేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 93% ఉన్నటువంటి అట్టర్గ వర్గాల వైపు ఉంటారా? ఈరోజు పవర్ ఉందనేటువంటి విధంగా కొంత గవర్నమెంట్కు తొత్తుగా పనిచేస్తారా, రాజ్యాంగం ప్రకారంగా అనుకూలంగా పనిచేస్తారా అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఏ పోరాటమైనా విజయం సాధించింది. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరిగేదాకా మనందరం అండగా ఉంటాం. విశారదన నాయకత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ల నాయకత్వంలో, విద్యార్థి సంఘాల అందరంలో మనం ఖచ్చితంగా వీళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తున్నా. మరి ఈ సమస్య మీద ఇనిషియేటివ్ తీసుకొని పనిచేస్తున్నటువంటి అన్న విశారదన్నకు, అదేవిధంగా మిగతా సంఘాలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. మీరు మా పాడేలు మోయకండి, మా పల్లకీలు మోయకండి, కానీ మాకు అన్యాయం జరిగినప్పుడు కనీసం బాధితుల పక్షాన న్యాయం చేయడం దిశగా ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ సంఘటన జరిగి 10 రోజులు అవుతుంది. ఇవాళ కంప్లైంట్ ఇచ్చినా కూడా బాధితుల పక్షాన కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఎస్ఐని కూడా ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డ నిందితులు ఉన్నారో వాళ్ళతో పాటు పోలీసులను కూడా విచారణ జరపాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఎస్ఐని కూడా బాధ్యుని చేయాలి, ఎస్ఐని కూడా అక్యూజ్డ్గా చేర్చాలి. ఎస్ఐయే కాదు, ఇంత నిర్లక్ష్యం వహించినటువంటి సిఐని, డిఎస్పిని, ఎస్పీని కూడా ఇమీడియట్లీ సస్పెండ్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సస్పెండ్ చేయడమే కాదు, వీళ్ళను ఖచ్చితంగా ఈ ఏదైతే విచారణ ఉందో అందులో వీళ్ళను కూడా నిందితులుగా చేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ హైకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకొని విచారణ జరిపి దీన్ని ఫైనల్గా ఏంటంటే ఇవాళ ఎస్సీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఉంది, వీళ్ళు దగ్గర ఉండి ఈ బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా కూడా లీగల్గా ఒక ప్రొసీడ్ కావాల్సినటువంటి బాధ్యత కూడా మరి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి పెద్దల మీద ఉంది అని చెప్పి గుర్తు చేస్తూ, దానికి మా వంతు సహకారము, మా వంతు బాధ్యత కూడా మేము నిర్వర్తిస్తాము. ఖచ్చితంగా ఇవాళ హైకోర్టు ద్వారా కాకపోతే సుప్రీంకోర్టులోనైనా ఈ కేసును మనం వేయాలి. పోలీసులను కూడా ఇందులో నిందితులుగా చేర్చి అటు నిందితులను ఇటు పోలీసులను కూడా విచారణ చేయాలి. మొత్తం ఈ సంఘటనకు బాధ్యుని చేస్తూ ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఇవాళ ప్రతిపక్షాల మీద ఇరుసుకుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మరి ఈ సంఘటన నీ సొంత జిల్లాలో నీ నియోజకవర్గంలో జరిగింది, ఈ రాష్ట్రానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నావు, హోమ్ మినిస్ట్రీ నీ చేతుల్లోనే పెట్టుకున్నాము, అన్ని మినిస్ట్రీలు మీ చేతుల్లోనే పెట్టుకున్నారు కదా, ఈ సంఘటన మీ దృష్టికి రాలేదా? మీరు కూడా బాధ్యత వహిస్తూ మీకు ఏమాత్రం నైతిక విలువలు చిత్తశుద్ధి ఉన్నా, సామాజిక న్యాయం మీద మీకు గౌరవం ఉన్నా, రాజ్యాంగం మీద మీకు గౌరవం ఉన్నా, మీరు పేదల మీద, మీకు బహుజనుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మీద మీకు ఏమాత్రం ఇది ఉన్నా మీరు వాళ్ళని సస్పెండ్ చేస్తారా అధికారులని, లేదా మీరు రాజీనామా చేస్తారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఇవాళ మొత్తం సబ్బండ కులాలను ఏకం చేస్తాము, తెలంగాణ వ్యాప్తంగా బాధితులను పట్టుకొని తిరుగుతాము. ఖచ్చితంగా మాకు న్యాయం జరగకపోతే వచ్చే ఎలక్షన్లలో కూడా మేము గత ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పారో ఇప్పుడు కూడా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అదే రాజ్యాధికారాన్ని మా చేతుల్లోకి కూడా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ, కూడా మానవత్వం ఉన్న మనుషులందరూ కూడా ఆ పసిపాపను అల్లారి ముద్దుగా చూసుకునే సందర్భం. కానీ ఒక 2 నెలల పాపను, అది ఏ ప్రదేశం అన్నా కానీ, ఆ గుళ్ళోకి వెళ్తుంటే
తొక్కి చంపడం అనేది నిజంగా మనము 21వ శతాబ్దంలో ఉన్నామా లేకపోతే ఆదిమ సమాజంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఒక మనిషి అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడంటే దాని వెనుక ఒక బలమైన కుల వ్యవస్థ అతని మైండ్లో ఉన్నదని అర్థమవుతుంది. కాబట్టి పోలీసు యంత్రాంగం ఖచ్చితంగా ఈ అంశాన్ని అంటే బాధితులు ఇచ్చిన కంప్లైంట్లు తీసుకొని సమగ్రమైన విచారణ చేయాలి. విచారణ చేసి ఒకవేళ మేము అక్యూజ్ చేస్తున్నదంతా అబద్ధమే అయితే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఒక శ్వేతపత్రం బయట పెట్టండి. ఏం జరిగిందో మొత్తం ప్రపంచానికి వెల్లడి చేయండి. అంతేగాని ఏది చెప్పకుండా బాధితుల్ని ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కోమని చెప్పి పోలీసు వ్యవస్థ బాధితులు ఇచ్చిన కంప్లైంట్లు తీసుకోకుండా మొత్తం ఇట్లా డ్రాగాన్ చేయడం అనేది ఎవరికీ సమంజసమైంది కాదు. ఇది పోలీసు వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద అనుమానాలను తావుదీసే పద్ధతిగా వెళ్ళనుంది. కాబట్టి కోర్టులు కూడా పోలీసు వ్యవస్థలు ఒక్కొక్కసారి తప్పిదాలు చేసినప్పుడు కోర్టులు సుమోటోగా కేసులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి కోర్టులు కూడా మనం రిక్వెస్ట్ చేద్దాం, ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని సమగ్ర న్యాయ విచారణ జరిపి ప్రపంచానికి వాస్తవాలు తెలియజెప్పాలి. నిజానికి దీనిలో కుల వ్యవస్థ ఒక ప్రబలంగా దాగి ఉంది. కాబట్టి ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఏ ప్రభుత్వం ఉన్నది, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ అగ్రకుల ప్రభుత్వాలన్నీ కూడా ఈ బడుగు బలహీన బహుజన వర్గాలను ఎప్పుడూ తుంగలో దొక్కే వ్యవస్థనే కొనసాగిస్తుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, మేధావులు, యాక్టివిస్టులు అందరూ కూడా మనం ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆలోచించాలి. మీరు ఆలోచించండి, ఒకవేళ ప్రభుత్వమే మనదుండుంటే ఒక ఎస్పీ పార్టీ లాంటిదో ఒక బీఎస్పీ పార్టీ లాంటిదో తెలంగాణలో ఇవాళ రాజ్యంలో అధికారంలో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగేవా? జరిగితే ఇంత తారస్థ్యం జరిగేదా? ఇది మీరు గమనించాల్సిన సందర్భం ఇది. అందుకనే ఇక్కడ ఒక ఉస్మానియా కేంద్రంగా ఉస్మానియా తెలంగాణకి ఒక పెద్ద కొడుకు లాంటిది. ఇవాళ ఈ పెద్ద కొడుకు కోర్టుల్ని పోలీస్ వ్యవస్థల్ని అప్పీల్ చేస్తున్నాడు. ఈ అప్పీల్ చేస్తే మీరేం న్యాయం చేస్తారో చెయ్యండి. మీరు న్యాయం చేయకపోతే ఇక్కడ విశారదన్న నాయకత్వంలో, విద్యార్థుల నాయకత్వంలో, ప్రొఫెసర్ల నాయకత్వంలో మేము న్యాయం చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ జనరల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడుతుంది, గడిలు బద్దలు కొడతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చినాక ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలే కేంద్రంగా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నది. నిన్న నాగర్ కర్నూలులో కావచ్చు, మన నల్లగొండలో కావచ్చు, ఆ తర్వాత కామారెడ్డిలో కావచ్చు, మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూలులో ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగినా కూడా దాదాపు 10 రోజులు దాటిపోతా ఉన్నా కూడా ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితిగా మనకు కనపడతా ఉన్నది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు ఇటువంటి కుటుంబం లేదా? మరి మీకు ఇటువంటి పిల్లలు లేరా? మరి మీకు ఇటువంటి మనవరులు లేరా? ఇవాళ మీ మనవడు ఉన్నట్టు అన్ని జాతులకు అన్ని బిడ్డలకు మనవలు ఉండరా? మీకు అతని మీద ప్రేమ ఉన్నట్టు మా బిడ్డల మీద, మా జాతుల బిడ్డల మీద మాకు ప్రేమ ఉండదా? మరి మీరు ఎందుకు స్పందిస్తలేరని అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, అదే 2023 జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ తిరుగుతూ మేధావులమంటూ, ప్రగతిశీలవాదులమంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో బీఆర్ఎస్ పాలన పోతే ప్రజాపాలన ఏర్పడుతుంది, ఆ ప్రజాపాలనకు, ఆ ప్రభుత్వానికి, ఈ ప్రజలకు మేము వారధిగా ఉంటామని చెప్పి ఇదే ఆర్ట్స్ కాలేజీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ వేదికగా, దిల్సుఖ్ నగర్ వేదికగా ఇదే ఆర్ట్స్ కాలేజీలో విజయోత్సవ యాత్రలు చేసుకున్నటువంటి ప్రొఫెసర్ కోదండరామిరెడ్డిని అడుగుతా ఉన్నాం, మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఇదే ఆర్ట్స్ కాలేజీలో సెమినార్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని ఇస్తామన్నటువంటి మిస్టర్ కోదండరామిరెడ్డి నువ్వు ఎందుకు స్పందిస్తలేవు? తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా ఉండి తెలంగాణ ఉద్యమంలోని ప్రధాన పాత్ర పోషించినటువంటి మిస్టర్ కోదండరామిరెడ్డి ఇవాళ మా జాతుల బిడ్డల మీద దాడులు జరుగుతూ ఉంటే నువ్వు ఎందుకు స్పందిస్తలేవు అని అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి, ఈ రెడ్డి రాజ్యాన్ని ఏర్పాటు చేసి మా బిడ్డలని ఇట్లా చంపడానికే నువ్వు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని మమ్మల్ని అందరూ కూడా భాగస్వాములు చేస్తామని అడుగుతా ఉన్నా. నేను ఇంకో విషయాన్ని కూడా అడుగుతా ఉన్నా, మీడియా ఛానళ్ళు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక పగిటి వేషగాళ్ళ కంటే హీనమైనటువంటి భావజాలం కలిగినటువంటి పగిటి వేషగాళ్ళని ఒక వ్యక్తి సినిమా పైరసీకి తెగబడుతుందంటే ఆ వ్యక్తిని పట్టుకొని రాష్ట్రంలో మేము ఏదో ఘనకీర్తిని సాధించడం చెప్పి ఆ పగటి వేషగాలని పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినటువంటి సిగ్గు లేనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీకు ఈ బాధితులు ఎందుకు కనపడతలేరు? ఈ బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని ఈ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోతా ఉన్నారని కూడా ఇవాళ సిగ్గు లేనటువంటి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎటువంటి దాడులు జరిగినా ఖచ్చితంగా మీ బిడ్డలుగా మీ ఉన్నామని చెప్పి ఏర్పాలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మీరు ఒక్కరి మీద దాడి చేస్తారు, ఇద్దరి మీద దాడి చేస్తారు, కానీ రేపు భవిష్యత్ తరాల్లో చాకలి ఈ రోజు ఎట్లయితే చాకలి బిడ్డను చంపిర్రో చాకలి ఐలమ్మలు పుట్టబోతా ఉన్నారని చెప్పి కూడా మీరు సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే చాకలి ఐలమ్మ విష్ణు రామచంద్రారెడ్డి మీద దాడి చేసి కొడవలితోని విష్ణు దురహంకారాన్ని నరికి ఎట్లయితే విష్ణువురికి గడి గట్టిందో రేపు మాకు పుట్టబోయేటువంటి బిడ్డలు, ఈ జాతులో పుట్టబోయేటువంటి బిడ్డలు మీ కులహంకారాన్ని కూడా మీ అహంకారంతో దురహంకారంతో నిండబడిన తలని నరికి కూడా రేపు ఆర్ట్స్ కాలేజీ కడతారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈ బాధితులకు న్యాయం జరిగే వరకు యూనివర్సిటీ విద్యార్థులుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీ కానీ, శాతవాహన కానీ, కాకతీయ కానీ, హైదరాబాద్ యూనివర్సిటీ కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డలుగా, చైతన్యం కలిగినటువంటి బిడ్డలుగా, ఈ జాతుల మీద ప్రేమ ఉన్నటువంటి బిడ్డలుగా మనం అందరం కూడా ఈ బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది.